వంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది. ఆ కాంతుల చేత చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు. అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన. నేను నా రథానికి ఎన్నడూ కూడా వేరొక రంగు కాని మత్స కాని ఉన్న గుర్రాన్ని కట్టను. నా రథానికి ఎప్పుడు తెల్లటి గుర్రములను పూంచి పెడతాను. కాబట్టి శ్వేతవాహన భీభత్సు. నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. అబ్బా ఏం యుద్ధం అది అనిపిస్తుంది తప్ప భీభత్సంగా ఉండదు. అంత అందంగా యుద్ధం చేస్తాను కాబట్టి ఎన్ని లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను కాబట్టి నన్ను భీభత్సుడు అంటారు. బీభత్స విజయ. అసలు నా జాతకంలో ఓటమి లేదు, ఎప్పుడూ గెలవడమే. అందుకని నన్ను విజయ అని పిలుస్తారు. కృష్ణుడు అన్న బిరుదు ఖాండవ వన దహనం చేసినప్పుడు నాకు దేవతలు ఇచ్చారు. నాకు జిష్ణుడు అని కూడా ఒక నామం ఉంది.